నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు. వారిని అడిగి మనకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే డాక్టర్ గారు. చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. అలర్జీ. అదేంటంటే తామర రూపంలో స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. బాడీ అంతా వస్తుంది. వాళ్ళు 7 ఇయర్స్, 8 ఇయర్సే చెప్తున్నారు ఎవరు చూసినా. అవును. నేను ఎక్కువగా చూసానసలు. ఎందుకు ఇలా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందంటారా? స్కిన్ ప్రాబ్లమ్ అనేది గ్రూప్ ఆఫ్ డిసీజెస్ అండి. ఓకే. సో, మనము మెయిన్‌గా స్కిన్ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయంటే డిఫరెంట్ రీజన్స్ చెప్పుకోవచ్చనమాట. ఫస్ట్‌ది మనం ఏమంటామంటే ఇరిటెంట్ అంటాం. స్కిన్ పైన ఏదన్నా హార్ష్ వస్తువు పడింది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ కెమికల్స్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇరిటెంట్స్ మన హైదరాబాద్‌లో గాని, సిటీస్‌లో ఎందుకొస్తాయంటే ఈవినింగ్ 6:00కి అందరి జాబ్స్ అయిపోతాయి. హ్మ్. జాబ్స్ అయిపోయిన తర్వాత చాలామంది టూ వీలర్స్‌లో వెళ్తూ ఉంటారు. ఏసీ ఉండదు, ఏముండదు. డైరెక్ట్‌గా అక్కడొచ్చే కెమికల్స్‌కంతా అంటే పొల్యూషన్‌కంతా ఎక్స్‌పోజ్ అవుతారు. ఎప్పుడైతే పొల్యూషన్‌కంతా ఎక్స్‌పోజ్ అవుతారో అవి స్కిన్ ఇరిటెంట్ లాగా పనిచేస్తాయన్నమాట. అంతే కాకుండా ఎస్పెషల్లీ ఈ యాంకర్స్ ఎవరైతే మీడియా ఫీల్డ్‌లో ఉంటారో, మొన్న ఒక సింపుల్ కేస్ చెప్తాను. ఒక సీనియర్ యాంకర్ ఆమె, చాలా సీనియరు, అందరికీ తెలిసిన ఆమె. నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ అయిపోయింది. నేను కిందికెళ్ళాను. ఆమె కూడా కిందికొచ్చారు. ఆమె నన్ను చూసి నవ్వుతున్నారు. నేను ఆమెను గుర్తుపట్టట్లేదు. హ్మ్. ఎందుకు అంటే, ఆమె ఇన్ని రోజులు ఆ ఫీల్డ్‌లో ఉండడం వల్ల మేకప్ యేసుకొని మేకప్ తీసేస్తే ఆమె స్కిన్ అంతా బ్లాక్‌గా అయిపోయింది. ఇట్లా బాగా ఇచ్చింగు, రెడ్‌నెస్ ఇలా వచ్చాయి. గుర్తుపట్టలేకపోయినాననమాట. హ్మ్. మేడంని అడిగాను, "ఏంటి మేడం మీరేనా? ఇంత చేంజ్ ఉంది" అంటే, "సార్ ఏం చేయమంటారు సార్, మా వృత్తి అట్లాంటిది. సో, మేము మేకప్ యేసుకోకుండా ఉండలేము. మేకప్ చెడ్డుదని మాకు తెలుసు. అయినా కూడా తప్పదు సార్ మాకు. అవును. ఇది భరించాల్సిందే" అని చెప్తారు. సో, అంత ప్రాబ్లమాటిక్‌గా ఉందన్నమాట. దాన్నేమంటామంటే ఇరిటేషన్ అంటామంట. అంటే ఇవన్నీ ఒక ఇరిటెంట్ లాగా పనిచేసి స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ డిసీజెస్. ఇంకోటేంటంటే అలర్జీస్. హ్మ్. మన స్కిన్ పైన ఏదన్నా పడని వస్తువు పడిన సీ అలర్జీ అంటే ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. రోగనిరోధక శక్తి. హ్మ్. ఏదన్నా ఒక పదార్థానికి ఎంత రియాక్ట్ కావాలో అంతే రియాక్ట్ కావాలి. అవును. ఎక్కువ రియాక్ట్ అయినా తక్కువ ప్రాబ్లమ్, తక్కువ రియాక్ట్ అయినా ప్రాబ్లమ్. తక్కువ రియాక్ట్ అయితే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. హ్మ్. ఎక్కువ రియాక్ట్ అయితే అలర్జీస్ వస్తాయి. ఏదన్నా పడని వస్తువు మన స్కిన్ పైన పడినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువ రియాక్ట్ అయితే దాన్ని అలర్జీ అంటామనమాట. ఇది సెకండ్ కేటగిరీ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్. ఇంకా థర్డ్ కేటగిరీ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్ మనం ఏమంటామంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే సో, మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేయాలి? బయట నుంచి ఏదన్నా ఒక ఫారిన్ బాడీ వచ్చినప్పుడు దానికి అగెన్స్ట్‌గా పనిచేసి దాన్ని చంపేయాలి. హ్మ్. కొన్ని కొన్ని కండిషన్స్‌లో ఏమవుతుందంటే మన స్కిన్‌నే ఒక ఫారిన్ బాడీ అనుకోని దాన్ని డ్యామేజ్ చేయడం మొదలుపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. హ్మ్. విటిలిగో, ఎస్ఎల్ఈ ఇట్లాంటి కొన్ని స్కిన్ డిసీజెస్ ఉన్నాయన్నమాట. అవన్నీ ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఇది ఇది ఫోర్త్ వెరైటీ. ఫిఫ్త్ అండ్ ఫైనల్ వెరైటీ వచ్చి మనకు ఇన్ఫెక్షన్స్ అంటామనమాట. ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఒక ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, మల్టీ సెల్యులార్ పారాసైట్, ఫంగస్, ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ అనమాట. సో, ఈ 5 వెరైటీస్ స్కిన్ డిసీజెస్ అనేవి మనం కామన్‌గా చూస్తున్నాం. ఈ కాలంలో ఎక్కువైపోయిన స్కిన్ డిసీజెస్ ఏవి అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, అదేవిధంగా అలర్జీస్, అదేవిధంగా ఇరిటెంట్ డిజార్డర్స్. హ్మ్. ఇరిటెంట్స్ ఎందుకు ఎక్కువైనాయంటే మనం మొత్తం పొల్యూషనే ఉంది. అలర్జీస్ ఎందుకు ఎక్కువైనాయంటే మనం వాడేదంతా కెమికల్సే. పొద్దున్నుంచి రాత్రి వరకు కెమికల్సే వాడుతున్నాయి. ఇంకోటేంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఎప్పుడైతే మనం ఇన్ని కెమికల్స్ వాడుతున్నామో మన ఇమ్యూనిటీలో ప్రాబ్లమ్ వచ్చి ఈ ఈ ఈ ఈ ఇన్ఫెక్షన్స్, ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయన్నమాట. ఓకే. మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటంటారు? అండ్ ఫుడ్ కూడా ఎలాంటిది తినాలంటారు? రైట్. సో, ఫుడ్ అనేది మనకు మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. హ్మ్. మన ఇమ్యూన్ సిస్టమ్ అన్ని రకాల స్కిన్ డిసీజెస్‌కి. సో, మనము ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటే ఫస్టు కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్న ఫుడ్‌ని తీసుకోవాలి. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కంప్లీట్‌గా మానేయాలి. సో, కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్ ఏంటంటే షుగర్, జాగరి, హనీ, తేనె, బెల్లము, చక్కెర. ఓకే. దాంతో పాటు సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటాం. పిండి పదార్థం. హ్మ్. ఏదైతే పిండి అంటాం రైస్, వీట్, మేజ్, జావర్, బాజ్రా, రాగి, జొన్నలు, సద్దలు, కొర్రలు, అరికెలు, అండుకొర్రలు ఏవైతే పిండి పదార్థం ఉందో ఇది తగ్గియాలి. హుహు. థర్డ్‌ది ఏంటి అంటే మనము ఫ్రూట్స్. ఓకే. ఎక్కువ తియ్యగున్న ఫ్రూట్స్ తినకూడదు. తియ్యగున్న ఫ్రూట్స్ తింటే ఏమవుతుందంటే షుగర్ ఎక్కువైపోయి బాడీలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుందనమాట. హ్మ్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆయిల్స్. ఏ ఆయిల్స్ తినకూడదు అంటే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ దేంట్లో ఉంటాయి? సన్‌ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ ఏవైతే
సీడ్ నుంచి ఆయిల్ తయారు చేస్తారో దాంట్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. అవి తింటే ఏమవుతుందంటే ఈ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి. తిండిలో ఇవి మానేసి మిగిలినవన్నీ తినొచ్చు. ఆకుకూరలు తినండి, కాయగూరలు తినండి, నట్స్ తినండి, సీడ్స్ తినండి, ఎగ్స్ తినండి, మీట్ తినండి, సో ఘీ తినండి, అన్నీ తినొచ్చు. సో ఈ 3 పదార్థాలు, ఈ 2 పదార్థాలు మానేస్తే ఇమ్యూనిటీ అనేది బాగా పెరిగి స్కిన్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. ఓకే. ఆయిల్‌లో కూడా ఈ మధ్య కాలంలో కొన్ని ఆయిల్స్ వస్తున్నారు. ఆలివ్ హ్మ్. ఆయిల్ వాడండి. హ్మ్. లేదంటే మన నువ్వుల నూనె గాని, ఆ! ఇట్లాంటి పప్పు నూనెలు ఇలా చెప్తున్నారు కదా! మరి హ్మ్. దీనికి ఏం వాడొచ్చంటారసలు? సీ ఆయిల్స్ అనేది మనకేమంటామంటే ఆయిల్స్‌ని డివైడ్ చేసినప్పుడు మనము సాచురేటెడ్ అంటాం, అన్‌సాచురేటెడ్ అంటాం. ఓకే. సాచురేటెడ్ ఆయిల్స్ గుడ్. సో, మనకు ఘీ గాని, బటర్ గాని, మీట్‌లో మనము మాంసం తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఏదైతే ఫ్యాట్ ఉంటుందో హ్మ్. దట్ ఈస్ గుడ్ ఫ్యాట్. ఓకే. అదంతా సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం. సాచురేటెడ్ ఫ్యాట్ ఈస్ గుడ్. హుహు. అన్‌సాచురేటెడ్ ఫ్యాట్‌కొచ్చినప్పుడు మోనో అన్‌సాచురేటెడ్, పాలీ అన్‌సాచురేటెడ్ ఉంటుంది. మోనో అన్‌సాచురేటెడ్ అనేది గుడ్. అదేంటంటే ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ కూడా గుడ్ అనమాట. నెక్స్ట్ పాలీ అన్‌సాచురేటెడ్ ఆయిల్స్‌లో ఒమేగా 6 ఉంటుంది. ఒమేగా 3 ఉంటుంది. హ్మ్. ఒమేగా 6 ఏవైతే ఎక్కువ ఉంటాయో అవి మంచిది కాదు. ఓకే. రైట్? ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మానేయాలి. దేంట్లో ఉంటాయి ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అంటే విత్తనాల నుంచి తయారు చేసిన ఆయిల్స్. ఏవి? సన్‌ఫ్లవరు, సాఫ్లవరు, రైస్ బ్రాన్ ఏవైతే సఫోలా ఆయిలు మనము అడ్వర్టైజ్‌మెంట్‌లు చూసారా? ఇది బెస్ట్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్, హెల్తీ ఆయిల్ అని అవి చాలా డేంజరస్ ఆయిల్స్. అవి తినకూడదు. బెస్ట్ ఆయిల్ ఏంటంటే కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ అనేది బెస్ట్ ఆయిల్ అనమాట. అవును. సెకండ్ బెస్ట్ ఆయిల్ వచ్చి పల్లి ఆయిల్. పల్లీల్లో ఏంటంటే ఒమేగా 6 వేరే ఆయిల్స్‌తో పోలిస్తే తక్కువుంటది. హ్మ్. దాంట్లో కూడా ఉంటది. బట్ వేరే ఆయిల్‌తో పోలిస్తే తక్కువుంటదనమాట. హ్మ్. సో, ఆహ్, ఇది నువ్వుల నూనె అనేది హైలీ ఇన్‌ఫ్లమేటరీ. నువ్వుల నూనెలో అరౌండ్ 60% ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఓహ్! చాలా తప్పు అది. చాలామంది చెప్తారు. మా తాతలు, ముత్తాతలు నువ్వుల నూనె తినారు. తప్పది. ఎందుకంటే సైంటిఫిక్ దట్ ఈస్ రాంగ్. దాంట్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువుంటాయి. హుహు. మనకు అవైలబిలిటీ ఉన్న ఆయిల్స్‌లో బెస్ట్ ఆయిల్ ఏంటంటే ఫస్ట్ బెస్ట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్. హ్మ్. సెకండ్ బెస్ట్ ఆయిల్ పల్లి ఆయిల్. హుహు. ఆలివ్ ఆయిల్ కూడా మంచిదే. కాకపోతే ఏంటంటే మనకు ఒరిజినల్ ఆలివ్ ఆయిల్ దొరకట్లేదు. యాహ్! దీంతో పాటు ఘీ, బటర్ హ్మ్. ఇవన్నీ మంచివి. ఓకే. యాహ్! ఇవన్నీ వాడొచ్చు ఫుడ్ వాడొచ్చు. విషయంలో. ఫుడ్ విషయంలో. ఓకే. ఇంకా ట్రీట్‌మెంట్ విషయంలో. హ్మ్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ స్కిన్ అలర్జీస్ అంటే బయట ట్రీట్‌మెంట్ క్రీమ్స్ రాయడం, బయట నుంచే పెడతారు. హ్మ్. టాబ్లెట్స్ కొన్ని ప్లేసెస్‌లో టాబ్లెట్స్ వాడతారు. హ్మ్. సో, ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది ట్రీట్‌మెంట్ మీ దగ్గర? యాహ్! స్కిన్ డిసీజెస్‌కి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుందండి. అదొక అలర్జీ కావచ్చు, అలర్జీని బాగా హ్యాండిల్ చేయొచ్చు. లేకపోతే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కావచ్చు, హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. ఒక ఇరిటెంట్ కావచ్చు, హోమియోపతి పనిచేస్తుంది. ఒక ఇన్ఫెక్షన్ కావచ్చు, హోమియోపతి పనిచేస్తుంది. మీరు ఏ రకమైన స్కిన్ డిసీజెస్ తీసుకున్నా కూడా హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సక్సెస్ రేట్ అనేది హోమియోపతిలో స్కిన్ డిసీజెస్‌కి ఆల్మోస్ట్ 95-98% అని చెప్పొచ్చు. సో, స్కిన్ డిసీజెస్‌కి వచ్చిన ఏ పేషెంట్ హోమియోపతికొస్తే డిసప్పాయింట్ అనేది చాలా తక్కువ. మేబీ 100లో ఒకటో, రెండో కేసులు ఫెయిల్ కావచ్చు గానీ 90% ఆఫ్ ది కేసెస్‌కి పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనము స్కిన్ డిసీజెస్‌కి హోమియోపతిలో చూపియచ్చు. ఓకే. హోమియోపతిలో ఒక మాటుంది. ప్రతి ఒక్కరు వాడుతూ ఉన్నా సరే, హ్మ్. ఎక్కువ టైం పడుతుందేమో. అందరికి కూడా ఫాస్ట్ రియాక్షన్ అన్నట్టు యాహ్! ఫాస్ట్ యాక్షన్ కావాల్సిందే. హ్మ్. సో, నిజంగా అంటారా హోమియోపతిలో ఇప్పుడు అలాంటివి ఉందా? లేదంటే ఇప్పుడు కూడా బాగా ఫాస్ట్‌గా పనిచేస్తుందా? హోమియోపతిలో 2010 నుంచి చాలా రీసెర్చ్ జరిగిందండి. ఇప్పుడున్న హ్మ్. లేటెస్ట్ మెడిసిన్స్ ప్రకారం అలోపతి కంటే 100 రెట్లు ఫాస్ట్‌గా హోమియోపతి అనేది పనిచేస్తుంది. సో, హోమియోపతి స్లో అనేది ఒకప్పటి మాట. బట్ ఇప్పుడు మనకు హోమియోపతి డాక్టర్ల ఆయుధాల్లో అంటే మెడిసిన్సే ఆయుధాలు రైట్? అవును. అవును. సో, కొన్ని వేల కొత్త ఆయుధాలొచ్చాయి. ఇవన్నీ వెపన్స్ అంటామనమాట మేము. అడ్వాన్స్‌డ్ వెపన్స్ వచ్చాయి. సో, చాలా క్విక్‌గా పనిచేసే వెపన్స్ వచ్చాయన్నమాట. అంత మంచిగా హోమియోపతి మెడిసిన్స్ ఇప్పుడు పనిచేస్తున్నాయి. కాకపోతే ఏంటంటే డాక్టర్‌కి నాలెడ్జ్ ఉండాలి. లేటెస్ట్ మెడిసిన్స్ గురించి తెలిసుండాలి. సో, ఏది ఎలా వాడాలి అనేది డాక్టర్ నాలెడ్జ్ పైన కరెక్ట్ మంచి డాక్టర్ చేతిలో పడితే సింప్టమ్స్ రిలీఫ్ గాని, క్యూర్ గాని, పర్మనెంట్ సొల్యూషన్ చాలా క్విక్‌గా ఉంటుంది. అవును. బాగా చెప్పారు డాక్టర్ గారు. అండ్ ఇప్పుడు జుట్టు రాలిపోవడం. హ్మ్. జుట్టు రాలిపోవడం అనేది కామన్ అయిపోయింది. యాహ్! ప్రతి ఒక్కరిలో ఇదివరకు మాత్రమే ఇంత లావు జుట్టు, ఇంత లాంగ్ హెయిర్ అనేవారు. ఆ! ఇప్పుడు అసలు జుట్టు నడుమే గగనం అయిపోయింది. అవును. ఎందుకు అలా జుట్టు రాలిపోతుంది? మనకి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది జుట్టు రాలడం కోసం? రైట్. మామూలుగా జుట్టు రాలడం అనేది చాలామంది ఏమనుకుంటారంటే, నాకు జుట్టు రాలిపోతుంది. నేనొక థియేటర్‌కెళ్ళాను. అక్కడ హెయిర్ ఆయిల్ గురించి చెప్తున్నాడు. ఈ హెయిర్ ఆయిల్ వాడండి మీకు జుట్టొచ్చేస్తుంది. అవును. లేకపోతే మనకు టీవీలో కొన్ని అడ్వర్టైజ్‌మెంట్‌లొస్తాయి.
ఆ ఆదివాసీ హెయిర్ ఆయిల్, ఆ హెయిర్ ఆయిల్, ఈ హెయిర్ ఆయిల్ ఇది వాడితే నాకు జుట్టు వచ్చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఇంతింత మగవాళ్ళైనా కూడా ఇంతింత జుట్టు ఉంటుందన్నమాట. హ్మ్. సో, చాలామంది అక్కడే మోసపోతున్నారు. అసలు హెయిర్ ఫాల్ అంటే ఏంటంటే అది ఒక సింప్టమ్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ వచ్చింది మీకు. ఎండలో తిరిగినా హెడేక్ వస్తుంది రైట్? వైరల్ ఫీవర్ వచ్చినా హెడేక్ వస్తుంది. వస్తుంది. లేకపోతే స్ట్రెస్ ఉన్న హెడేక్ వస్తుంది. హ్మ్. పెద్ద పెద్ద బ్రెయిన్ ట్యూమర్లు, బ్రెయిన్ క్యాన్సర్లు ఉన్న హెడేక్ వస్తుంది. సో, ఇక్కడ హెడేక్ అనేది నాట్ ద డిసీజ్. హెడేక్ అనేది ఒక సింప్టమ్. హ్మ్. డిసీజ్ ఏంటి? వైరల్ ఫీవర్ ఒక డిసీజ్. అవును. బ్రెయిన్ ట్యూమర్ ఒక డిసీజ్. లేకపోతే ఎండలో తిరగడం అనేది ఒక డిసీజ్. మీరు ఆ డిసీజ్‌ని క్యూర్ చేస్తే హెడేక్ అనంతకు అదే సెట్ అయిపోతుంది. అవును. హెయిర్ ఫాల్‌కి గూడా కొన్ని వందల డిసీజెస్ ఉన్నాయి ఇలా. హ్మ్. హెయిర్ ఫాల్ అనేది ఒక సింప్టమ్ అంతే. మనం హెయిర్ ఫాల్‌కి అన్నిటికి ఒకటే. సో, మీరు బ్రెయిన్ క్యాన్సర్‌కి, అదేవిధంగా ఎండలో వచ్చే హెడేక్‌కి, వైరల్ ఫీవర్‌ని ట్రీట్ ఒకటే మందులు ఇయ్యం. బ్రెయిన్ ట్యూమర్‌ని ట్రీట్ చేయాలంటే వేరే మెడిసిన్స్. వైరల్ ఫీవర్‌ని ట్రీట్ చేయాలంటే వేరే మెడిసిన్స్. రైట్? ఎండలో తిరగడాన్ని ట్రీట్ చేయాలంటే వేరే మెడిసిన్స్. సో, మనం రూట్ కాజ్‌ని అడ్రెస్ చేయాలా తప్పితే అన్నిటికి ఒకటే మెడిసిన్. ఏ హెయిర్ ఫాల్‌కైనా ఇదే ఆదివాసీ హెయిర్ ఆయిల్, ఇదే ఇంకొక హెయిర్ ఆయిల్, ఇంకొక హెయిర్ ఆయిల్ అనేది ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ పైన ఎళ్తారో అప్పుడే హెయిర్ అనేది గ్రోత్ ఉండదు. పల్చగా అయిపోతుంది. హ్మ్. దీన్ని మనం ఐడెంటిఫై చేయాల్సిందంటే ఏంటంటే డయాగ్నోస్ చేయాలి కేస్. సో, అవును. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ ఫాల్ డిసీజెస్ ఉన్నాయి. కొన్ని వందలు, వేలున్నాయి. కానీ దాంట్లో 3 ఇంపార్టెంట్ డిసీజెస్ అంటే మనం 100 మందిని తీసుకుంటే ఈ 100 మంది ఈ 3 డిసీజెస్‌లో ఒక కేటగిరీలో ఉంటారు. మిగిలిన ఒక్క పర్సెంటే ఆ 100లో వీళ్ళకి ఏదో ఒకటి ఉండొచ్చు. సో, మనం ఈ 3 డిసీజెస్ ఏవి అంటే అలపేషియా ఎరేటా అని ఫస్ట్ డిసీజ్ అంటాం. ఇంకోటి ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అంటాం. ఒకటి టీలోజన్ ఎఫ్లియం అంటాం. ఒక 100 మంది హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఈ 3 కేటగిరీలోనే వస్తారు. హ్మ్. ఇంకొక్కడు మాత్రమే వేరే వేరే కేటగిరీస్‌లో వస్తారు. ఈ ఫస్ట్‌దేంటంటే అలపేషియా ఎరేటా. అలపేషియా ఎరేటా హెయిర్ ఫాల్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో, అంటే మీ బాడీ సెల్స్‌ని ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి దాన్ని చంపడం మొదలుపెడుతుంది. అప్పుడు చంపడం మొదలుపెట్టినప్పుడు మీకు హెయిర్ పోతుందనమాట. దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటామనమాట. హ్మ్. దానికి ట్రీట్మెంట్ వేరే. సో, ఆటో ఇమ్యూన్ పాథాలజీకి ట్రీట్మెంట్ ఇయ్యాలి. అప్పుడు హెయిర్ ఫాల్ అనేది సెట్ అవుతుంది. ఓకే. సెకండ్‌ది మెయిల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్. అంటే మగవాళ్ళలో మామూలుగా వస్తుంటుంది. బట్టతల అంటారు కదా! అవును. ఇది ఎందుకొస్తుందంటే డీహెచ్టీ రిసెప్టార్స్ అని ఉంటాయి. ఈ రిసెప్టార్స్‌కి ఎవరికైతే స్కాల్ప్‌లో ఎక్కువ ఉంటాయో వాళ్ళకి హెయిర్ పోతుంది. హ్మ్. ఎవరికైతే డీహెచ్టీ రిసెప్టార్స్ స్కాల్ప్‌లో తక్కువ ఉంటాయో వాళ్ళకి హెయిర్ అనేది అలానే ఉంటుంది. ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ మగవాళ్ళకి ఇంతింత హెయిర్ ఎలా వస్తుందంటే వాళ్ళకి జెనెటికల్‌గానే డీహెచ్టీ రిసెప్టార్స్ అనేవి తక్కువ ఉంటాయి. అందుకు హెయిర్ వస్తుంది తప్పితే ఈ ఆదివాసీ ఆయిల్ వాడడం వల్ల హెయిర్ రావడం అనేది ఉండదు. హ్మ్. సో, మనం దాన్ని ఐడెంటిఫై చేసి ఆ డిసీజ్‌ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే హెయిర్ అనేది వస్తుందనమాట. అదేవిధంగా టీలోజన్ ఎఫ్లియం. హ్మ్. 100 మంది విమెన్‌ని తీసుకుంటే ఆ 100 మంది విమెన్‌లో 99 మందికి ఇదే ఉంటుంది. టీలోజన్ ఎఫ్లియం అంటామనమాట. ఓకే. ఈ టీలోజన్ ఎఫ్లియం అనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ టీలోజన్ ఎఫ్లియంని హోమియోపతిలో చాలా బాగా ట్రీట్ చేయొచ్చు. కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసి ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డరా, మెయిల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్సా, టీలోజన్ ఎఫ్లియమా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎస్పెషల్లీ విమెన్‌లో 100 మందిలో 99 మందికి టీలోజన్ ఎఫ్లియం ఉంటుంది కాబట్టి టీలోజన్ ఎఫ్లియంకి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది విమెన్‌కి ముందు ఎలా హెయిర్ ఉందో అలా ఎళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఫుడ్ కూడా ఇంపార్టెంటే కదా అందులో అంటారా? హ్మ్. ఫుడ్ అనేది ప్రతి ఒక్క దానికి ఇంపార్టెంట్ అండి. ఓన్లీ హెయిర్ ఫాల్ అనే కాదు. హ్మ్. మనకు ఫుడ్ ఎలా తీసుకోవాలంటే లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవాలి. లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి. దీంతో పాటు ఆకుకూరలు, కాయగూరలు, నట్స్, సీడ్స్, బాగా మీట్ తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటామన్నమాట. ఫిష్ బాగా తీసుకోవాలి. అంటే నేచర్‌లో దొరికే ఫిష్ తీసుకోవాలి. ఇవన్నీ బాగా తీసుకుంటే మంచి ప్రోటీన్, మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మంచి మినరల్స్, మంచి విటమిన్స్ ఉన్నప్పుడు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది. యాహ్! ఓకే. చాలామంది ఈ ఒమేగా 3 ఫ్యాటీ కోసం టాబ్లెట్స్ వేసుకుంటూ హ్మ్. ఉంటారు. సో, అవి ఆ క్యాప్సూల్స్ పర్వాలేదంటారా బాడీకి? యాహ్! సీ మొన్న నేనొక వీడియో చేస్తున్నాను. చేస్తుంటే ఏంటంటే, ఈ సప్లిమెంట్స్ అన్నీ వాడాలి అని చెప్పానండి. ఒకరు కామెంట్ పెట్టారు. హ్మ్. సార్ ఈ సప్లిమెంట్స్ అన్నీ మీరు చూపించేవి ఎలా ఉన్నాయంటే, ఒక పేషెంట్‌కి ఉన్నట్టున్నాయి. సప్లిమెంట్స్ లేకుండా ఎట్లా చేయాలి అంటారు. హ్మ్. అసలు నువ్వు కరెక్ట్‌గా చేస్తే నీకు సప్లిమెంట్స్ ఎందుకు? నువ్వు ఎవ్రీడే ఫిష్ తిన్నావంటే నీకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్సే అవసరం లేదు. అవును. ఎప్పుడైతే నువ్వు కరెక్ట్‌గా పాటించవో, డైట్ తీసుకోవో అప్పుడు సప్లిమెంట్స్ అవసరం. హ్మ్. డెఫినెట్‌గా నేనేమంటానంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ది కింగ్ ఆఫ్ ఆల్ సప్లిమెంట్స్ అంట. ఓకే. సో, ఏ సప్లిమెంట్ తీసుకోకపోయినా ఇది డెఫినెట్‌గా ప్రతి ఒక్కరు తీసుకోవాలంట.
మా పాపకి 10 ఇయర్స్. సో, మనకు తనకు 6 ఇయర్స్‌నప్పటి నుంచి నేను ఇది ఇస్తున్నా. హుహు. ఒమేగా 3 జూనియర్ అని దొరుకుతుంది హుహు. మనకు ఏ ఏజ్ అమెజాన్‌లో. వరకంటారు? చనిపోయేంత వరకు తీసుకోవాలి. ఐ మీన్ స్టార్టింగ్ ఏ ఏజ్‌లోనా 5 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయండి. వాళ్ళకి జూనియర్ తీసుకోవాలి. ఒమేగా 15 వరకునా జూనియర్ అనేది? 15, 16 వరకు అడల్ట్ అయిన తర్వాత నార్మల్ తీసుకోవచ్చనమాట. ఓకే. చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే కింగ్ ఆఫ్ ఆల్ సప్లిమెంట్స్ అని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ నేను అంటానండి. హుహు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. వాడొచ్చు. ప్రతి ఒక్కరు వాడాలి. 100% వాడాలి. ఏదైనా ఒక సప్లిమెంట్ ఉంది అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. దానివల్ల మనము ఎంత బెనిఫిట్స్ ఉన్నాయనేది ఒక 2 అవర్స్ పోడ్‌కాస్టే చేయొచ్చు. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సూపర్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ యాహ్! ఇచ్చారు. సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాహ్! థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి. Fiticus Homeopathy